పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అనాయాం. వేదికను అలంకరించిన విద్వాంసులు, సభకు మేము చేసిన ఈ వ్యవసాయం ఇష్టపడేటటువంటి వ్యవసాయదారులు, వాస్తవంగా అన్నింటికన్నా ముఖ్యము ఈ లోకంలో ఏంటిది? ఏది లేకుంటే మనిషి జీవించలేడు. అన్నం వై సర్వేషాం భూతానాం ఆత్మ. అన్ని ప్రాణికోటికి ఒట్టి మానవ మాత్రానికి కాదు, ప్రాణికోటి యొక్క ఆత్మ ఏదైనా ఉంటే అన్నం ఉంది. అందుకే శాస్త్రం అన్నం వై సర్వేషాం భూతానాం ఆత్మ యోహి అన్నమత్తి సా ప్రాణితి. ఎవరు అన్నం తింటాడో వాడే ప్రాణం తీసుకోగలుగుతాడు. అన్నం తిననటువంటి వాడు 2 రోజులు అన్నం తినకుంటే లేవలేడు, శ్వాస కూడా తీసుకోలేడు. కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైనది అన్నమే. ఆ అన్నము ఎంత శ్రేష్టంగా ఉంటే అంత జీవనము ఈ సమస్త జీవకోటికి ఆనందం ఇస్తుంది. కేవలం మనుష్య మాత్రమే భోజనం చేయదు. ఈ వృక్షాల మీద, అన్నాల మీద సమస్త ప్రాణికోటి ఆధారమై ఉన్నది. చీమలకు కూడా మన అన్నం అవసరం, పక్షులకు కూడా మన అన్నం అవసరం. ప్రతి పక్షి ఎదురు చూస్తుంది మన రైతు ఎప్పుడు పంటలు పండిస్తాడు, ఎప్పుడు నాకు భోజనం దొరుకుతుంది అని అనుకుంటుంది. కాబట్టి కేవలం మనుష్య మాత్రానికి కొరకే రైతు కాదు, రైతు అందరికీ తండ్రి, అందరికీ అతడు అన్నం పెట్టేవాటి అన్నదాత ఆయన. అటువంటి అన్నదాతకు సరైన జ్ఞానం ఉంటేనే సరైన లోకానికి ఉపకారం చేయగలుగుతాడు. ఒకవేళ అన్నదాతకి అన్నం గురించి సరైన జ్ఞానం లేకుంటే తనకు తాను హాని చేసుకోవడమే కాకుండా సమస్త ప్రాణికోటికి హాని చేస్తాడు. అందుకే మన శాస్త్రంలో ఏమంటారంటే ఇంకా ఏదైనా ఉన్నా లేకున్నా అన్నం అందరికీ అవసరం. ఎందుకంటే వాజోహి సర్వభూతానాం, వాజ అంటే అన్నం, వాజోహి సర్వ వీరం జజాన. అంతటా జయం ఎవడన్నా పొందుతుంటే అన్నం ఉన్నవాడే జయం పొందగలుగుతాడు. ఎవరి దగ్గర అన్నం లేదో వాడు జయం పొందలేడు. ఎందుకంటే ఇతరుల మీద అన్నము తీసుకొని తెచ్చుకునేవాడు వేరే ఇతర దేశాల నుంచి నాకు అన్నం వస్తానే ఎదురు చూసేటటువంటి ఆ దేశం ఎప్పుడు గెలవలేదు. ఎందుకంటే ఏ దేశమైనా ఆధారపడినటువంటి దేశము అన్నం ఆపేసిస్తే కేవలం ఏ ఆయుధాలు లేకుండా వాడు అదే రోజు ఓడిపోగలుగుతాడు. ఎందుకంటే అన్నమే ప్రాణం కాబట్టి. సర్వ లోకానికి, సర్వ ప్రాణికోటికి కూడా అన్నం ఎంత అవసరమో మనకు అన్నం వై సర్వేషాం భూతానాం ఆత్మ, సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మ ఉంది అన్నం. యోహి అన్నమత్తి సా ప్రాణితి. ఎవరు తింటాడో వాడి ప్రాణం తీసుకుంటాడు. ప్రాణం తీసుకోలేడు ఒకవేళ అన్నం తినకుంటే. మనం చూస్తుంటాం సత్యాగ్రహం చేసే వాళ్ళు 2 రోజులు తినకుంటే వాళ్ళు పండుకుంటారు, శ్వాస కూడా చాలా కష్టంగా తీసుకుంటారు. అంటే ఒక్క అన్నం మీద ఎంత ఆధారపడి ఉంది శరీరం, ఈ జగత్తంతా ఎంత ఆధారపడి ఉంది. ఒక ఇత్తనం ఏదైతుందో ఇత్తనాల యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకుంటున్నాం. సో అరణ్యగంధం బహువన్న విషయం. ఏదైతే ఈ అడవులు ఉన్నాయో అవి అన్ని సుగంధాలతో యుక్తమైనటువంటి అరణ్యాలవి. ప్రతి చెట్టు ఒక సుగంధం ఇస్తుంది. దాని యొక్క ఇత్తనం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ప్రాణం ఇచ్చేటట్టు. కానీ అది ఏ విధంగా దేని మీద ఆధారపడినటువంటి విత్తనాలు అవి స్వాభావికంగా వచ్చినటువంటి విత్తనాలు. కాబట్టి అటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో అడవి లోపట, ఆ అడవి సమస్త జంతువుల గృహం, సమస్త జంతువులకు అది తల్లి అయి ఉన్నది ఆ అరణ్యం. అందుకే అరణ్యాలను జంతువుల యొక్క తల్లి అని పిలువబడింది. ఒకవేళ ఆ జంతువులకు యొక్క తల్లి అయినటువంటి ఆ అరణ్యములో ఎవరు ఏ విత్తనం నాటలేదు, కానీ స్వాభావికంగా సహజంగానే ఆ ఏవైతే పంటలు పండి ఉన్నాయో ఆ పంటలన్నీ స్వాభావికంగా పండి ఉన్నాయి. ఆ స్వాభావికంగా ఏ విధంగా పండగలిగినాయి? ఏ రైతు లేడు అక్కడ, ఎవరు విత్తనాలు పెట్టలేదు, కానీ ఇంత పెద్ద అరణ్యాలు ఉన్నాయి. ఎటువంటి అరణ్యాలు ఉన్నాయి? అయితే వేదం అంటుంది అన్ని సుగంధాలతో యుక్తమైన అరణ్యం అది.
ఒక విషయం, ఒక పండు ఉన్నది, ఒక ఇతరం ఉన్నది అని కాదు, సమస్త ఇతరాలు అక్కడ మనకు ప్రాప్తిస్తాయి. అటువంటి అరణ్యాలు ఏవైతే ఉన్నదో, ప్రకృతి దత్తమైనటువంటి అరణ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు కూడా అక్కడ సుగంధం ఉంది, అక్కడ జీవనం ఉంది, అక్కడ జీవన శక్తి ఉన్నది. అక్కడ సమస్త ప్రాణికోటి ఎవరెవరికి ఆ అరణ్యాలు దొరికి ఉన్నాయో అవి జీవనం జీవిస్తున్నాయి. ఇక్కడ చదువుకున్నటువంటి మానవులం ఉన్నాము. ఇక్కడ ఎక్కడైతే నగరాలు ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో, అక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళ దగ్గర జీవనం లేదు. చదువు లేనటువంటి అరణ్యాలలో జీవనం ఉంది. అది ప్రాణికోటికి జీవనం ఉంది. ఆ అరణ్యాలలో కేవలం అన్నాదులే కాదు, వేదం అంటుంది సుగంధ ద్రవ్యమైన అన్నాలు ఉన్నాయి, అక్కడని సుగంధయుక్తమైన అన్నాలు ఉన్నాయి, బహువన్నం అన్ని రకరకాల అన్నాలు ఉన్నాయి. సమస్త ప్రాణులకు జీవనం ఇచ్చేటటువంటి అన్నాలు అక్కడ అరణ్యాలలో ఎన్నో విధాలుగా ప్రాణికోటిని రక్షిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎవరైనా లోకంలో జయిస్తారంటే వాజపతి జయేయం, అన్నం ఉన్నవాడే జయిస్తాడు. ఈ అన్నాలను ఏదైతే నాటేది ఉన్నదో అది సామాన్యమైన విధి విధానం కాదు. వేదం అంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఏంటిదంటే మీరందరూ అగ్రికల్చర్ చదువుతుండ్రు, ఎవరెవరు రాసిండ్రో అవన్నీ చదువుతున్నారు. ఒక్కసారి వేదం తెరిచి ఎందులోనైతే వ్యవసాయం విషయం ఉందో, వ్యవసాయం గురించి వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఎన్ని కొత్త కొత్త విషయాలు ఉన్నాయి, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. వాటి జోలికి కూడా పోమనం. ఎవరో ఏదో ఇంత రీసెర్చ్ చేసేసి దానిని 2 మాటలలో ఒక చిన్న మాటకు ఒక పుస్తకం రాసేసుకుంటారు. కానీ వేదము ఒక పుస్తకం యొక్క మాటను ఒక సూత్రంలో రాస్తుంది. కాబట్టి ఆ సూత్రం చదివితే అతడు వేదం యొక్క సారాంశం తెలుసుకొని చాలా గొప్ప రైతు కాగలుగుతాడు, గొప్ప సైంటిస్ట్ కాగలుగుతాడు. కానీ అటువంటి విద్యా విధానం ఈరోజు మనకు అందరికీ అవసరం ఉన్నది. అన్నం వైపు సర్వేషాం భూతానాం ఆత్మ, అన్ని ప్రాణుల యొక్క ఆత్మ ఉన్నదని అంటుంటారు. ఎక్కడైతే అన్నం ఉందో అక్కడ ఓడిపోవడం అనేది ఉండదు. అందుకే వాజోనో అద్య ప్రసవాతి దానం వాజోదేవ వృతభి కల్పయాతి. ఎక్కడెక్కడ ఋతు అనుసారంగా అన్నాల యొక్క వ్యవస్థను చూస్తాడో అతడు జ్ఞాని ఉంటాడు. ఈ ఋతులో ఈ అన్నం వస్తుంది, ఆ ఋతులో ఆ అన్నం తినాలని అనుకుంటే అతడు తన జీవితాన్ని చాలా మంచిగా వ్యవస్థ చేసుకోగలుగుతాడు. కానీ ఋతువు లేనప్పుడు, ఋతువు లేని సమయంలో ఏ ఋతువుకు సంబంధించిన అన్నంను మేము ఋతువు లేని టైంలో దాన్ని ఉత్పన్నం చేస్తామని ఏదైతే సైన్స్తో అనుకుంటుండ్రో దాంతో హాని జరుగుతుంది. కానీ ఏదైతే ఋతువు అనుసారం ప్రకృతిని నిర్ణయిస్తుందో, ఆ ప్రకృతి జన్యమైనటువంటి ఋతుకాలానుసారం ఏదైతే అన్నం ఉందో అది అమృతం ఉన్నది. ఆ అమృతత్వం ఇచ్చేటటువంటిది. చలికాలం నీకు ఎటువంటి అన్నం అవసరం, ఎండాకాలం నీకు ఎటువంటి అన్నం అవసరం, వర్షాకాలం నీకు ఎటువంటి అన్నం అవసరం. ప్రతి అన్నము ప్రకృతి నీకు నిర్దేశిస్తుంది, ఇటువంటి అన్నం తింటే నీకు ఆరోగ్యం వస్తుందని. కాబట్టి మనము ఒకవేళ ప్రకృతిని అనుసరిస్తే అన్నం ప్రాణ బలం చ అన్నం సర్వార్థ సాధనం. అన్నం ప్రాణ, అన్నం తింటే ప్రాణం, అన్నం బలం, అన్నం సర్వార్థ సాధనం. నువ్వు బుద్ధితో ఆలోచించాలనుకున్నా, కండ్లతో చూడాలనుకున్నా, చెవులతో వినాలనుకున్నా, కాళ్ళతో నడవాలనుకున్నా, చేతులతో పని చేయాలనుకున్నా, నువ్వు గుండె తన వర్క్ను చేయాలనుకున్నా, లంగ్స్ తన పని చేయాలనుకున్నా, ఇంటెస్టైన్ తన పని చేయాలన్నా, అన్నింటికి ఒకటే మూలం అన్నం ఉంది. అది ఒక్క అన్నం ఇన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. ఇన్ని విధాలుగా ఈ శరీరంలో ఒక కొలతమానం చేసి దానికి ఒక రూపం ఇస్తుంది. కాబట్టి అటువంటి అన్నం ఎంత ప్రాముఖ్యతను పొందింది. ఒకసారి అనిపిస్తుంది, ఈ రోజు అన్ని యూనివర్సిటీస్, అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్ ఒక్కసారి ఆగిపోతే చాలా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కట్టిన ఈ యూనివర్సిటీస్ ద్వారా, ఈ సైంటిఫిక్ ల్యాబ్స్ ద్వారా ఏమి సాధించండు అంటే ఈరోజు ఎన్నో స్పీసీస్ను పోగొట్టుకున్నాం. ఎంతో ప్రాణికోటి వద్దురా బాబు, మీ అన్నం వద్దు, ఈ యొక్క వ్యవస్థ వద్దు, మీ దగ్గర మేము ప్రాణం కూడా తీసుకోలేమని ఎన్నో ప్రాణులు తన జీవనం సమాప్తం చేసుకుని, ఎన్నో లక్షల యోనులు ఉండేటటువంటి ఈ ప్రకృతి లోపట ఈరోజు ఎన్నో కొన్ని స్పీసీస్ మిగిలిపోయినాయి. మానవ జాతి కూడా ఏదైతే అత్యంత శ్రేష్టమైన జాతి ఉందో, ఈరోజు ఎవరైనా అనగలుగుతారా నాకు ఏ రోగం లేదు, ఏ అనారోగ్యం లేదు, నేను అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అట్లా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఉన్నారా అనేది మొదటి ప్రశ్న. ఒకవేళ మీరు బుద్ధిమంతులే అయితే, మీ దగ్గర నిజంగానే జ్ఞానం ఉంటే, మీ దగ్గర నిజంగా చదువే ఉంటే,
మీ చదువు యొక్క బలంతో, జ్ఞానంతో బలం యొక్కతే విద్యయామృతం అశ్నుతే, విద్యతో అమృతత్వం రావాలి. జీవన తత్వంకు ఇంకా గొప్ప జీవన తత్వం రావాలి, ఇంకా ఎక్కువ శక్తి రావాలి, ఇంకా ఎక్కువ దాంతో ఆరోగ్యం ఇంకెక్కువ రావాలి. ఒకవేళ విద్య ఉంటే, విద్య లేదు అని మనం అందరము ఈ ప్రపంచంలో ఎంత పెద్ద జనాభా ఉందో అందరూ నిరూపిస్తుంటారు. ఏంటంటే విద్య లేదు, ఈరోజు విద్య లేదు, అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఒక్కటి విధంగా లేదు, తాండవిస్తుంది అజ్ఞానం. రోజు ఎన్ని మంచి మంచి ఇతనాలను జెనెటికల్ మోడిఫికేషన్ చేసేసి ఏ ప్రకృతితో ప్రతి ఇథనానికి ఒక విలువనిచ్చిందో నువ్వు నీ మూర్ఖత్వంతో జెనెటికల్ మోడిఫై చేసేసి ఆ ఇథనం యొక్క విలువను తీసేసినావు. వేదం అంటే సుగంధాన్ని యుక్తాన్ని బీజాన్ని వపంతు, సుగంధయుక్తమైనటువంటి ఇథనాలను నువ్వు నాటు. ఆ సుగంధయుక్తమైనటువంటి ఆ విత్తనాలలో ఏదైతే సుగంధయుక్తమైనటువంటి సుగంధాలు ఉన్నాయో అవి అమృతత్వంతో కూడినటువంటి సుగంధాలతోని, అది అత్యంత ఆరోగ్యం ఇచ్చేటువంటి సుగంధాలతోని నువ్వు ఎప్పుడైతే ఆ బీజంలో నాటుతావో ఆ బీజంలో ఉన్న శక్తి ఎక్కువ అవుతుంది, ఇంకా ఆరోగ్యకరం అవుతుంది. అది చేయకుండా జిఎం అని జెనెటికల్ మోడిఫై అని ఏదైతే మంచిగా ఆరోగ్యంగా ఉన్న ఒక క్యాప్సికమ్ ఉండిందో, ఆరోగ్యకరమైన ఒక టమాటా ఉండిందో, ఆరోగ్యకరమైన ఒక బెండకాయ ఉండిందో, ఎన్ని రకరకాల కాయగూరలు ఉండినో, ఎన్ని రకరకాల పండ్లు ఉన్నాయో. ఈరోజు మాలాంటి వాళ్ళు పండ్లు అయినా తిని బ్రతుకుదామని అనుకుంటే బజార్లో ఒక పండు దొరకదే. ప్రతి పండు వెనుక ఒక ఫర్టిలైజర్ ఉంది, ప్రతి పండు లేకుండా ఒక కెమికల్ రియాక్షన్ ఉన్నది. అది పండు కాకముందే దానిని మనం అమ్మేయడం కాకుండా దానికి ఎన్నో ఇంజెక్ట్ చేయడం. ఏంటిది రా మీ చదువు? ఎందుకు కొరకు చదివిండ్రు మీరు? ఈ చదువులు చదవకుంటే ఎంత హాయిగా ఉండేది. ఒక 100 సంవత్సరాల క్రింద నా చదువు రాని ఏ రైతులు ఉన్నానో అన్నదాతలు అనిపించుకున్నారు. ప్రతి పక్షి ఆ అన్నదాతను ఆశీర్వదించింది. నాయన నీ యొక్క అన్నము పండించినందుకు మేమందరం బ్రతుకుతున్నామని ప్రతి పక్షి అన్నం తినేటప్పుడు ఆ అన్నదాతను ఆశీర్వదించింది. ప్రతి చీమ ఆశీర్వాదం ఇచ్చింది, ప్రతి ప్రాణి ఆశీర్వాదం ఇచ్చింది. కాబట్టి అన్నదాతల యొక్క దేశం ఇది. 80% అన్నం పండించేటటువంటి దేశం ఇది. అగ్రికల్చర్లో 85% అగ్రికల్చర్ స్టేట్ ఇది. ప్రపంచానికి తను తినడమే కాకుండా ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నదాత ఈ దేశం. అటువంటి అన్నదాత అయిన దేశం ఈరోజు తన దగ్గరనే అన్నం సరిగ్గా లేదు. అందుకే వేదం అంటుంది అరణ్యగంధిం, అన్ని ఎంత సుగంధయుక్తమైనటువంటి అరణ్యాలలో ఉన్నటువంటి ఆ పంటలను రక్షించుకొని ఈరోజు కూడా మనం దేవుడు ఏమనుకుంటాడంటే మీరు మూర్ఖత్వంతో ఒకవేళ పరివర్తన పొందినా నేను ఇంకా ఈ అడవులను రక్షిస్తాను రా. ఆ రక్షించినటువంటి అడవుల దగ్గరికన్నా పోయి మళ్ళీ మంచి ఇతనాలు తెచ్చుకోండి, మంచి పంటలు పండించుకోండి, మళ్ళీ ఈ లోకానికి ఒక జీవన తత్వం ఇవ్వండి. అటువంటి జీవన తత్వమే లేకుంటే ఈ లోకంకు ఏమి చేసినట్టు మనం? ఆత్మ వై సర్వేషాం భూతానాం, అన్నం వై సర్వేషాం భూతానాం ఆత్మ. అన్ని ప్రాణికోటి యొక్క ఆత్మ ఏదైనా ఉంటే అన్నం ఉంది. ఆ అన్నంతోనైతే జీవకోటి బ్రతుకుతుంది, జీవకోటిలో జీవనం ఉండగలుగుతుంది. ఈ యొక్క ఏదైతే అన్నం పండించడం వ్యవసాయం అనే విషయం ఉందో అది సమస్త ప్రాణికోటికి అవసరమే కాదు, జీవన విధానానికి అవసరం, నీ బుద్ధికి అవసరం. నువ్వు అన్ని పొల్యూటెడ్ అన్నం తిని పొల్యూటెడ్ అయినా రీసెర్చ్ చేస్తున్నావు. నువ్వు ఇంకా ఎంతమందిని చంపొచ్చు, ఈ ఆయుధంతో ఎందరు చనిపోతారు, ఇంకెంత పెద్ద న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టాలి, ఈ లోకంనంతా ఎన్ని సెకండ్స్లలో సమాప్తం చేయాలి, ఎన్ని నిమిషాలలో సమాప్తం చేయాలి, ఎంతవరకు ఈ యొక్క బాంబుది కానీ దీని యొక్క ఏదైతే ఆయుధాలు చేస్తారో అది ఎంతవరకు దూరం ఇదా మనం ఆవిష్కరణ చేయాల్సింది. ఈరోజు మనం యుద్ధాలు చూస్తున్నాం, ఎంత భయంకరమైన యుద్ధాలు. ఎవరిని చంపుతున్నావు నువ్వు? చిన్న చిన్న పిల్లలు, గర్భంలో ఉన్న శిశువులను కూడా చంపిస్తున్నారు. ఇంత ఏ పిల్లలు ఈ లోకానికి వచ్చి జీవించాలని కోరికతో పుట్టుతారో ఆ పుట్టే పిల్లలను చంపిస్తున్నారు. ఏంటిది మీ సైన్స్? ఎందుకు వచ్చింది ఈ సైన్స్? దేని కొరకు వచ్చింది ఈ సైన్స్? నేను ఈ సబ్జెక్టు మీద నేను చెప్పాలనుకుంటే కొన్ని గంటలు చెప్పవచ్చు. అందరు సమయం చాలా తక్కువ తీసుకుని చెప్తున్నారు కాబట్టి నేను కూడా తక్కువనే తీసుకున్నాలనేది అర్థం నాకు ఉంటుంది. కానీ మీకందరితో కోరుతున్నాను అంటే వేదం చదవండి,
వేదం మనది. అది ప్రపంచంలో ఈరోజు వేదము ఇతర దేశాలు చదువుతున్నారు, సంస్కృతం ఇతర దేశస్తులు చదువుతున్నారు. మన దేశంలో మనమే ఒట్టి పొలిటికల్ గేమ్ ఆడుకుంటుంటూ సంస్కృతం వద్దు, అదొద్దు, ఇదొద్దు, ఈ వేదం వద్దు. వేదం ఎందుకండి? వేదం పాతకాలం. నువ్వు ఒక్కసారి చదివినవారా ఆ వేదం? చూసావా కనీసం? ఆ వేదం చూసాను అంటే నేను సంతోషిస్తాను. వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఈ వ్యవసాయం విషయంలో. ఎందుకంటే వ్యవసాయం అయితే అందరికీ మూలం. అది అన్నం లేకుంటే జీవించలేం కదా. ఆ అన్నంల యొక్క వర్ణన ఎంత గొప్పగా ఉన్నది, రైతు యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయి, రైతు యొక్క బాధ్యత ఎంత గొప్పగా ఉంది. రైతు నిలబడి ఒక్క రైతుతోనే నువ్వు విజయం పొందగలుగుతావు. రైతే లేకుంటే విజయం కూడా లేదు. సర్వ ఆశ వాజపతిర్జయం. అన్ని దిశలు ఎవరైనా జయం పొందుతాడంటే అన్నం ఉన్నవాడు జయం పొందుతాడు, కానీ అన్నం లేని వాడు ఎట్లా జయం పొందగలుగుతాడు? కాబట్టి ఈ లోకానికి ప్రాణం ఇచ్చేవాడు, అన్నం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, జీవనం ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే అన్నదాత అయిన రైతు ఉన్నాడు. ఆ రైతుకు ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత లోకానికి ఉపకారం చేయగలుగుతాడు. ఒకవేళ రైతు దగ్గరనే జ్ఞానం లేకుంటే, రైతే ఇతరుల మీద ఆధారపడి ఉంటే, ఈరోజు రైతు అసలు వాస్తవంగా రైతా కాదా అని అనిపిస్తుంది. ఏదో ట్రాక్టర్ తెచ్చుకుంటాడు, ఉన్న ఎడ్లను అమ్మేసేసుకుంటాడు. ఎద్దుల పూజ చేసి వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి మీద పూజ చేపిస్తే ఎడ్లతోని మనం ఎడ్ల పండుగ చేసుకుంటాం. దాంట్లో పాటు పంచగవ్యాలతోని ఆ భూమిని తడిపి అప్పుడు భూమి మీద ఆ ఎద్దులను నడిపించేటప్పుడు ఎన్నో మంచి మంచి మంత్రాలతోని మొదట ఏదైతే దున్నిపించడం జరుగుతుందో ఆ మంత్రాలతోని దున్నిపించడం జరుగుతుంది. మంత్రం మామూలు కాదు. నేను అనేది మాటనే కదా, మాటతోనే మీకు ఏమన్నా మీకు మీ లోపల చలనం అవుతుంది కదా. ఎవరి మాటలతోనే చలనం జరుగుతుంది కదా. మాటల యొక్క అత్యంత సూక్ష్మమైన తత్వం ఏదైనా అది మంత్రం ఉంది. ఆ ఒక్క మంత్రము జీవకోటికి ప్రభావితం చేయగలుగుతుంది. సో అటువంటి మంత్రాలతో సించితం చేసినటువంటి ఆ భూమి ఎంత పవిత్రం కాగలుగుతుంది. పంచగవ్యాలు ఏవైతే ఆవుతోని కూడినటువంటి పంచగవ్యాలు, ఆవు లేకుండా అసలు వ్యవసాయం ఏంటిది? వ్యవసాయం అంటేనే ముందు ఆవు అవసరం. ఆవు ఉంటేనే వ్యవసాయం, ఆవు లేకుంటే వ్యవసాయం. అన్నమేవ సదా గావః దేవానాం పరమం హవి. ఒకవేళ ఇల్లు జీవకోటికి ఎవరైనా అన్నం ఇస్తానంటే రైతు ఇస్తానంటే లేదు వేదం. అన్నమేవ సదా గావః, ఆవులే అన్నం ఇస్తాయి లోకానికి. దేవానాం పరమం హవి, దేవతలకు హవి కూడా ఆవులే ఇస్తాయి. ఎందుకంటే ఆవు నెయ్యి లేకుంటే యజ్ఞం కాదు, యజ్ఞం లేకుంటే దేవతలు ప్రసన్నం కాదు. ఒక యజ్ఞం యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో, యజ్ఞం ఎంత గొప్పది ఉన్నదో దాని గురించి వేదంలో ఎంత వర్ణన ఉన్నది. యజ్ఞము సమస్త వాతావరణాన్ని శుద్ధి చేసేటటువంటి, ధ్యానముని లోపల శుద్ధి చేస్తుంది, యజ్ఞం నీ వాతావరణం శుద్ధి చేస్తుంది. ఆ యజ్ఞం చేసేవి ఏదైతే సమిధాలు ఉన్నాయో, ఏదైతే సామగ్రి ఉన్నదో, ఏవైతే ధాన్యాలు ఉన్నాయో, మీకు అందరికీ ఒక సైన్స్ తెలుసో తెలియదు, మనకు ఈరోజు ప్రిజర్వ్ చేసుకుంటాం మనం విత్తనాలు. కానీ వేదం ఏం చేస్తుందంటే యజ్ఞంలో బీజాలు వేపిస్తుంది. బీజాలు ఎందుకు వేపిస్తుందంటే, ఒకసారి మీకు చదివి ఉండవచ్చు, రష్యాలో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర చాలా కెమికల్స్ వాటర్ అంతా వదులుతూ ఉంటారు. అయితే అక్కడ వర్షం కురిస్తే అంత కెమికల్ వర్షం కురిసింది. అక్కడ ఉన్న వాళ్ళ ఎంటికలు కూడా కెమికల్ వర్షంతో పోయినాయి అనేది న్యూస్ పేపర్లు వచ్చింది, అంతటి వచ్చింది. అంటే కెమికల్స్ను సూర్యకిరణాలు తీసుకొని మళ్ళీ వర్షింపజేస్తే, మళ్ళీ కెమికల్ను వర్షింపజేస్తే, అదేవిధంగా అమృతంను తీసుకున్నటువంటి యజ్ఞం ద్వారా ఏదైతే ఆవు నెయ్యి ఇంకా గొప్ప గొప్ప పదార్థాలతో యజ్ఞం చేస్తామో అవి సూర్యుని కిరణాల ద్వారా మేఘం అయ్యి ఆ మేఘంతో కురిసినటువంటి వర్షంతో ఈ లోకానికి ఎంత మేలు జరుగుతుంది. అందుకే వేదం అంటుంది, ఏవైతే ఇథనాలు మేము ఇట్లా ప్రిజర్వ్ చేసి కొన్ని రోజులు ప్రిజర్వ్ చేస్తాం. హే పరమాత్మ, నీ ప్రిజర్వేషన్ ఏదైతే మేఘంలో ఉన్నదో అది చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి మేము విత్తనాలతో యజ్ఞంలో ఏదైతే సామగ్రితో సహా ఈ విత్తనాలు వేస్తామో అవి పూర్తి మేఘాలలో అవి ప్రిజర్వ్ అయ్యి ఎక్కడెక్కడ వర్షం పడుతుందో ఆ మేఘాల ద్వారా ఆ విత్తనాలు కూడా విత్తనాల యొక్క ప్రభావంతో అక్కడ వర్షం కురిసి మళ్ళీ పంట వండుతుంది. అందుకే అరణ్యాలలో ఎవరు విత్తనాలు ఇయ్యరు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి వృక్షాలు? ఎక్కడి నుంచి అంత గొప్ప అరణ్యం తయారైంది? ఎవరు నాటరే అక్కడ? ప్రతి ఒక్కటి కూడా వర్షంతో వచ్చినటువంటి విలువైనటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో, ఆ తత్వాలు ఉన్నాయో వాటితోని అసంఖ్యాతమైన వృక్షరాజమైపోతుంది.
ఆ వృక్షరాజం ఎంతో ఔషధాలతో కూడినటువంటి ప్రపంచానికి కేవలం అరణ్యాల పక్కకున్నంత మాత్రాన దాని శ్వాసతోని మాత్రాన ఆరోగ్యం దొరకగలుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యవస్థ మనందరికీ మన యొక్క శాస్త్రాలలో రచింపబడి ఉన్నది. నేను చెప్పాలనుకుంటే మీ 24 గంటలు కూడా వేదంలో ఉన్న యోగం గురించి కాదు, ఒట్టి వ్యవసాయం గురించే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వేదంలో అంత క్లుప్తంగా అంత గొప్పగా వ్యవసాయం గురించి రాసి ఉన్నది. కాబట్టి మీ అందరితో కోరుకునేది ఏంటిదంటే కేవలం ఈ మనుషులు రాసిన పుస్తకాల వరకు పరిమితం కా, మీరందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం ఒక వేదం తీసుకొని దాని పుస్తకాల నుంచి సిలబస్ చూడండి. ఎక్కడైతే వ్యవసాయం యొక్క మంత్రాలు ఉన్నాయో అవి సిలబస్లో ఉంటాయి. అక్కడ ఆ వ్యవసాయ మంత్రాలే చదవండి. వేరే యోగము ధ్యానం అవన్నీ వదిలేసేయండి, కేవలం వ్యవసాయ మంత్రాలే చదవండి. అప్పుడు మీరు వ్యవసాయం ఎంత మంచిగా చేయగలుగుతారో ఆలోచించండి. కాబట్టి సుగంధాన్ని ద్రవ్యాన్ని యుక్తాన్ని సుగంధమైన బీజాలతో యుక్తమైనటువంటి పంట సుగంధయుక్తమవుతుంది. అటువంటి సుగంధయుక్తమైన పంటలతోని ఆ భాష్యం ఏం చెప్తుందంటే శ్రేష్టమైన బుద్ధి తయారవుతుంది, శ్రేష్టమైన ఆరోగ్యం తయారవుతుంది. నువ్వు ఆ ఆరోగ్యంతో బలంతో ఆ శ్రేష్టమైన బుద్ధితోని ఎన్నో మంచి కర్మలు చేయగలుగుతావు. కేవలము ఇథనం యొక్క సంస్కారంతో, ఇథనానికి సరైన సంస్కారం చేసినంత మాత్రాన ఇథనం యొక్క విలువ చాలా గొప్పగా అవుతుంది. ఇటువంటి ఏవైతే మనం ఇథనాన్ని పాడు చేసేటటువంటి ఇవి ప్రారంభం చేసినామో, ఎలుక జీన్సు, పొత్తేలు జీన్సు, ఇంకొక జీన్సు, జర్రిబోతు జీన్సు, అవన్నిటి ఇథనాలతోని మోడిఫై చేసేస్తే మనుషులలో ఎన్ని గుణాలు వస్తాయి, ఎన్ని తప్పు గుణాలు వస్తాయి, ఎటువంటి గుణాలు వస్తాయి. ఏది మంచిగా ఉన్నదని ఆరోగ్యం దొరుకుతుంది మీకు. పంట మీద భూమి మీద ఎరువులు అన్ని కెమికల్సే, పంట పండినాక కెమికల్సే, పంట పండి కోసినాక దాన్ని ప్రిజర్వ్ చేస్తే కెమికల్సే. అటువంటి అన్నాలు తినిపించి ఎవరిని బ్రతికించగలుగుతారు? ఏ విధంగా బ్రతికించగలుగుతారు? మీరైనా ఎట్లా బ్రతకగలుగుతారు? కాబట్టి మీ మీద అందరికన్నా ఎక్కువ బాధ్యత ఎవరి మీద ఉంటే ఈరోజు రైతు మీద ఉన్నది. ఈరోజు అగ్రికల్చర్ సబ్జెక్టు ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా బాధ్యత. ప్రాణి కోటి యొక్క జీవనం మీ చేతిలో ఉంది. సరైన విజ్ఞానం తెలుసుకోండి, సరైన విజ్ఞానం మీద రీసెర్చ్ చేయండి, లోకానికి కళ్యాణం చేయండి, లోకం యొక్క హితం చేసి లోకానికి అత్యంత వృద్ధిని చేసేటటువంటి వారు కావండి. అన్ని ఆత్మల యొక్క ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి, అందరి యొక్క పుణ్యము మీకు దొరుకుతుంది, అందరి యొక్క యశం మీకు దొరుకుతుంది, అందరి యొక్క కీర్తి మీకు దొరుకుతుంది. అందుకే అన్నదాతను దేవునితోని వర్ణన చేశారు, దేవునితో కంపారిజన్ చేశారు. కాబట్టి అటువంటి అన్నదాత యొక్క స్థానమును మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఇంతవరకు కెమికల్స్కు విరోధమే చేస్తున్నారు, కానీ అయినా పూర్తిగా విరోధం కాదు, అది ఏదో సగం విరోధం చేసినటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వేదం చదవకుంటే మనము ఏ విధమైన వృద్ధిని చేసుకోలేమో, అది ఏ సబ్జెక్ట్ కావచ్చు, ఏ విధమైన విషయం కావచ్చు. ఒక్క విషయం లేదు వేదంలో. ఒక విమానం ఇట్లా తయారు చేయాలన్నది, ఒక ఆపరేషన్ సర్జరీ ఇట్లా చేయాలన్నది, ఒక ఎటువంటి ఔషధం, ఎటువంటి రోగముకైనా ఔషధం ఈ భూమి మీద పుట్టించిన దేవుడు ఒక మంత్రం మీద డిక్లేర్ చేస్తున్నాడు. నేను ఈ లోకంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు నేను ఔషధాలు ఉత్పన్నం చేసి ఉన్నాను. కానీ దాని జ్ఞానం లేకుంటే ఏం చేయలేం. కాబట్టి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా వంశం. సీడ్ ఈస్ ద లైఫ్, సీడ్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్, సీడ్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్, సీడ్ ఈస్ ద డివినిటీ. అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఈ విత్తనం పైన ఆధారపడి మన ఎగ్జిస్టెన్స్ అంతా. ఆ విషయాన్ని ప్లస్ ట్రెడిషనల్ విజ్డమ్ గురించి, మన ఇండిజినస్ నాలెడ్జ్ గురించి మాట్లాడింది. వారు అంత దూరం నుంచి వచ్చి మనకి బోధ చేసింది. వారికి ప్రణామాలు, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.